హాయ్, నేను మీ లక్ష్మీనండి. ఈరోజు మన వీడియోలో ఈ భక్షాల చారు చాలా కమ్మగా తయారు చేద్దాము. ఈ భక్షాల చారు కొరకు ఈ పప్పు ఉడకబెట్టుకున్న పప్పు, దీనికి వచ్చిన రసాన్ని మనం పారబోయకుండా ఇలాగ చారు చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఈ రసం పోసేసుకొని చింతపండు, నిమ్మకాయ అంత చింతపండు రసం తీసి దీన్ని ఆ రసంలో ఈ రసం పోసేసుకొని ఇక వాటర్ మనకు సరిపడ వాటర్ పోసుకొని హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూను కారం, ఒక స్పూను సాల్ట్, ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి కట్ చేసినవి వేసుకొని ఒక టమాటా కట్ చేసింది వేసేసి జీలకర్ర పొడి హాఫ్ స్పూను, ధనియాల పొడి 1 స్పూను, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఇది ఉడకనియాలి. ఉడుకుతుంటే ఇప్పుడు ఉల్లిగడ్డ అంతా మనం భక్షాల పూర్ణం తీసుకొని ఇలాగ వాటర్ పోసి పలసగా చేసి ఈ చారులో పోసేసుకోవాలి. ఇది భక్షాల పూర్ణం పోసుకుంటే బాగా చారు చిక్కగా వచ్చి కమ్మగా ఉంటుంది. ఇది 10-15 నిమిషాలు ఉడకనిద్దాం. ఇది 15 నిమిషాలు అయితే మనకు ఉల్లిగడ్డ టమాటా మెత్తగా ఉడికిపోయి చారు చిక్కబడి కమ్మగా ఉంటుంది. ఈ 15 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసి కలిపేసుకోవడమే. ఇది ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ఒక చిన్న గరిటె పెట్టి 2 స్పూన్ల నూనె వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని 2 ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయ ముక్కలు వేసేసి ఇవి బాగా వేగనిద్దాం. వేగిన తర్వాత చారులో ఈ తాలింపు పోసి కలిపేసుకోవడమే. ఇంతేనండి. ఇది చాలా కమ్మగా ఉంటుంది అన్నంలకు. ఇవి మనం భక్షాలు కానీ పూర్ణం బూరెలు కానీ చేసుకున్నప్పుడు ఈ రసం వస్తుంటుంది. ఈ రసాన్ని పారబోయకుండా ఇలా చారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది అన్నంలకే కాదు, మనం ఇలా గిన్నెలో పోసుకొని సూపు లేక తాగడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి.